సువార్త ప్రకటించని ఎడల మనకు పరిచయం. అయితే దేవుడు ఈ వ్యక్తిని గురించి ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో నుంచి నేటి దినాన సంఘము కొన్ని విషయాలు ఈ సంవత్సరాంతములో నేర్చుకోవాలని ప్రభువు చాలా లోతైన విషయాలు ఆత్మదేవుడు మనకు బయలుపరిచాడు. అందును బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ ఏరోదు స్వభావాల వైపు, ఏరోదు పద్ధతుల వైపు, ఏరోదు ఉన్న ప్రాంతాల వైపు పోవద్దని దైవ స్వరము జ్ఞానులకు చెప్తుంది. దైవ స్వరము, మీ మార్గములో మీరు మీ నివాసాలకు వెళ్ళిపోండి, అంతేకాని మీరు ఏరోదు ఉన్న ఛాయలలోనికి, ఆ ప్రాంతములోనికి, ఆ పరిశీలాలలోనికి మీరు వెళ్ళకూడదు అని చెప్తే జ్ఞానులు విన్నారు. విని ఈ చెవితో వదిలిపెట్టుకోకుండా ఏరోదుకు సమీపముగా వెళ్లకుండా వారి దేశానికి, వారి ఉద్యోగానికి, వారి వ్యాపారానికి, వారి ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయారు. అలాగా ఈ పూట ఈ సంవత్సరాంతములో మరి సంఘముతో కూడా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2025 సంవత్సరములో ఏరోదు అనుభవాలే మాకు ఇష్టాలు అటు అడుగు వేస్తారో, లేదయ్యా అటు దిక్కుకి మేము పోకుండా మా దినములన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించుకోకుండా మా బ్రతుకును కొనసాగిస్తామని తీర్మానం చేసుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఏరోదుకి సమీపస్తులుగా వెళ్ళిన వారిని సుఖమునేది లేకుండా కలవర పెడతాడు. అతను కలవర పెట్టేస్తాడు. రెండవది, చిన్న పిల్లలను బ్రతకనివ్వడు. అది పరలోక రాజ్యానికి సిద్ధపడిన వారిని, ఆత్మీయులను ఆ వ్యక్తి బ్రతకనివ్వడు. తదుపరి అతడు ఆగ్రహము గలవాడు. ఏం కలవాడు? ఇక ఆగ్రహము అనగా దానికి చాలా విషయాలు ఆత్మదేవుడు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడటం జరిగింది. అయితే ఆ వాక్యపు వెలుగులో చూస్తే ఏరోదు కుటుంబం దగ్గరికి వెళ్ళవసరం లేదు, మా కుటుంబాల్లోనే అలాంటి స్వభావాలు ఉన్నాయి కదా అన్న పరిస్థితులకు వచ్చాయి. అలాంటి స్వభావాలు ఒక్కొక్క కుటుంబానికి దూరమవునుగాక. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏరోదులో ఏ స్వభావాలు ఉన్నాయో ఆ స్వభావాలు నీ కుటుంబములో నుంచి, నీ జీవితములో నుంచి నీకు దూరమవునుగాక. హల్లెలూయా. అవి కానీ దూరం అయితే 2025 సంవత్సరం అంతా కూడా దీవెనకరమైన రోజులు నువ్వు చూస్తావు, క్షేమకరమైన దినాలు చూస్తావు. లేదు ఆ అనుభవాల్లోనే నేను ఉండాలి, అట్టి అనుభవాల్లోనే నేను నడవాలి అంటే తప్పనిసరిగా సంతోషము లేని దినాలే 2025 అంతా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 14 అధ్యాయము 4 వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14 అధ్యాయము 4 వచనము 3 వచనములో అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఇప్పుడు ఇవి ఎన్ని ఏళ్ళమ్మా? ఎన్ని? 3 కాదు, 5 కాదు, ఎన్ని? 4. ఇప్పుడు మీరందరూ తప్పు చేశారు. ఏంటి మీరు చేసిన తప్పు అంటే, ఇక్కడ
ఈ 4 వేళను చూసి 4 అని చెప్పేశారు. అంటే ఏం చెప్పేశారు? వాస్తవం చెప్పేశారు. అంటే ఇక్కడ హేరోదు దృష్టిలో వాస్తవము చెప్తేనే తప్పు. వాస్తవం, నిజం చెప్తే తప్పు. ఏమిటి ఆ నిజం అంటే, యాలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదిని ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, ఇదిగో ప్రజలను పరిపాలన చేస్తున్న నీవు ప్రజలకు నీతులు చెప్తున్న నీవు ఇది నీకు న్యాయము కాదు, ఇది అన్యాయము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి కోపం వచ్చేసింది. అతనికంటే ఎక్కువ ఆ యొక్క ఆడు మనిషికి ఇంకా కోపం వచ్చేసింది. అమ్మమ్మా, ఏంటమ్మా నీ కోపం? ఏంటమ్మా కోపం అంటే, ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఇప్పుడు మీరందరూ ఏం చెప్పారు? అమ్మా, 5 అని ఒక్కళ్ళని చెప్పారా? 3 అని ఒక్కళ్ళని చెప్పారా? 4 4. అయితే ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేసరికి నా ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి ఎంతో కక్ష వచ్చేసింది, ఎంతో కోపం వచ్చేసింది. ఈ రోజున ఉన్నది ఉన్నట్లు చెప్తే భలే కోపం వచ్చేస్తుంది, భలే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నాము, ఏదో ఒక సహోదరు నిద్రపోతుంది. అమ్మా నీకు నిద్రేంటి తల్లి అంటే ఎంత కోపమో. అమ్మా ఎంత కోపమో. వాక్యం ప్రార్థన జరుగుతూ ఉంది, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఏం కూర చేసావు ఇంట్లో? అమ్మా తప్పు కదమ్మా, చర్చిలో కదా అలా మాట్లాడకూడదు తల్లి అంటే ఎంత కోపమో. అమ్మా ఆదివారం 9 గంటలకు కదమ్మా, 10 తర్వాత వస్తున్నావు. బంగారం ఏం కూర చేశారు ఈ పూట అని అడుగుతున్నావు. ఇది పద్ధత అంటే అంటే వీళ్ళందరూ కూడా ఎవరికి తోబుట్టులో? అమ్మ ఎవరి తోబుట్టులో? ఎవరికి సమీపస్తులు? ఎవరి స్వభావాలు? ఎవరి లక్షణాలు? అన్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితములో దేవుని వాక్యాన్ని వినుచు ఉండగా, దైవజనుడు మాట్లాడుచు ఉండగా, దేవుని వాక్యం వినుచు ఉండగా 4 ఎన్నివి? 4 లేదా? 4 చెప్పారు కదా, 4 లేదని ఒక్కసారి నువ్వు చూసుకో. అవి 4 అని అర్థమైపోతుంది. హేరోదియా ఆయన చెప్పింది న్యాయమే కదా, న్యాయమో అన్యాయమో చూసుకుంటే సరిపోయేది. ఆ వ్యక్తి నేను చేస్తున్నది న్యాయము కాదు కదా, ఇది ఒక అన్యాయము కదా అని ఒక క్షణము ఆలోచన చేసుకుంటే అక్కడ అయిపోయేది. ఆలోచనే లేకుండా, తడువే చేయకుండా, కక్షతో కోపముతో నిజము చెప్పిన వ్యక్తిని చంపాలని. ఎవరిని చంపాలని? నిజము చెప్పిన వ్యక్తిని చంపాలని ప్రయత్నాలు. ఏంటమ్మా? నిజం చెప్పిన వ్యక్తిని చంపాలని ప్రయత్నాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిజము చెప్పిన వ్యక్తి మీద పగ, నిజం చెప్పిన వ్యక్తి మీద ద్వేషం, నిజం చెప్పిన వ్యక్తి మీద కక్ష. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కక్ష పెంచుకున్నా, పగ పెంచుకున్నా, ద్వేషం పెంచుకున్నా నెమ్మదిగా నేను చెప్పేది స్పీడ్గా చెప్పకపోయినా నెమ్మదిగా చెప్తానే ఉంటా, రోజు చెప్తానే ఉంటా. దేవునికి స్తోత్రం. 7 గంటలకు వస్తే ఏముంటుంది అమ్మా? 7 గంటలకు వస్తే ప్రార్థన ఉంటుంది. 8:30 తర్వాత వస్తే మైకులు ఎవరంగా చెప్తున్నా అమ్మా, కూటు కోసం రావాల్సిన వాళ్ళు 8:30 తర్వాత వెంటనే వచ్చేసేయండి. కూటం కావాల్సిన వాళ్ళు 7 గంటలకు వచ్చేసేయండి. ఏం చెప్పు, వాళ్ళు ఏం చేసుకున్నా నాకెందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాళ్ళు ఏమన్నా ఇంటి వాళ్ళు బాధపడినా నాకు బాధ లేదు, వాళ్ళు బాధపడినా నాకు బాధ లేదు. నువ్వెంతైనా చెప్పుకో, మేము కూటానికి వచ్చేది లేదు, కూటు కోసమే వస్తాం. దేనికోసం వస్తాం? కూటు కోసం వస్తాం. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, 7 వాక్యాన్ని మనము గమనించి చూసిన, అలాగే అపోస్తుల కార్యాలు 12 అధ్యాయము 1 వాక్యాన్ని చూసిన, అక్కడ ఏమి జరుగుతుందంటే, ఆ నిజము చెప్పిన వ్యక్తి తల నరికేయండి. నిజం చెప్పిన వ్యక్తి తల ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఏమి చేస్తాడు? ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత కూడా చూడండి అమ్మా, అపోస్తుల కార్యాలు 12 అధ్యాయము 1 వాక్యం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో అమ్మా చదువుతాను. కొందరిని బాధ పెట్టుటకు వారిలో హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబుని ఖడ్గము చేత చంపెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొందరిని పట్టుకొని చెరసాలలో వేయించెను. ఇంకా అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హేరోదు యొక్క లక్షణాలు ఏమిటంటే, సంఘాన్ని హింసిస్తూ ఉంటాడు, సేవకులను హింసిస్తూ ఉంటాడు. అమ్మమ్మ, సంఘాన్ని హింసిస్తూ ఉంటాడు, సేవకులను హింసిస్తూ ఉంటాడు. ఒకవైపు చూస్తే సంఘాన్ని హింసిస్తాడు, ఒకవైపు చూస్తే సేవకులను హింసిస్తూ ఉంటాడు. ఈ యొక్క స్వభావాలు, ఈ యొక్క లక్షణాలు ఎవరివి అంటే, ఈరోజు ఈ పూట ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము, సేవకులు హింసించబడుతూ ఉన్నారు, హింసలు అనుభవించటానికి సిద్ధముగా ఉన్నారు. ఒకవైపు చూస్తే హింసించబడుతున్నారు, మరొక వైపు చూస్తే సంఘములో విశ్వాసులైన సేవకులైన హింస పొందటానికి సిద్ధముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక ప్రాంతాలలో సంఘముకు శ్రమలు, ఆరాధనకు శ్రమలు, సంఘానికి శ్రమలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక్కొక్క సమయంలో మనకి ఒక్కొక్క విధముగా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ శ్రమలు మన అవిధేయత వలన, అజ్ఞానం వలన వచ్చాయా, లేక సహజంగా వచ్చాయా అని మనం గుర్తించాలి. తిరుపతిలో ఒక విగ్రహానికి వెళ్ళి క్రిస్మస్ టోపీ తగిలించి వచ్చారు. మరి హిందువులు తగిలించారో
క్రిస్టియన్స్ తగిలిచ్చారో ముస్లిం తగిలిచ్చారో వాళ్ళు రచ్చరచ్చ చేసి ఆడిపోస్తూ ఉన్నారు. నేనే పెట్టుకోవాలి టోపీ, ఇంత సేవ చేస్తా. టోపీ పెట్టుకుంటే ఏమవుతుంది? టోపీ పెట్టుకోకపోతే యేసు ప్రభు నా బిడ్డ కదని చెప్పాడా? ఆ రకంగా అయితే 1000 టోపీలు కొని తగిలిస్తాను. టోపీ తగిలించుకుంటే మారు మనసు ఏమన్నా? ఆశీర్వాదం ఏమైనా ఉందా? మారు మనసు ఏమన్నా? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధముగా సంఘానికి నిందలు వేయటానికి ఎవరో ఒకరు అజ్ఞానం. అది ఎవరో ఒక అజ్ఞానం. ఏం లేదు, ఆ ఎర్ర టోపీ క్రిస్మస్ తార్ టోపీ తీసుకెళ్ళి తగిలిచ్చేసారు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పూట సమయోచితమైన జ్ఞానముతో ప్రార్థనా పూర్వకముగా ఆత్మీయముగా మనము ముందుకు వెళుతూ ఉంటే కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఏమొస్తుంటాయమ్మా? కొన్ని శ్రమలు వస్తుంటాయి, కొన్ని నిందలు వస్తుంటాయి, కొన్ని అవమానాలు వస్తుంటాయి. ఇవి ఏ రోజు వలన వస్తాయి? వీటిని జయించటానికి కృప కావాలయ్యా, వీటిని జయించటానికి సహాయము కావాలయ్యా. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే. ఆదరణే చూపినావే. యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి సమయోచితమైన జ్ఞానము లేక కొన్ని శ్రమలు వస్తాయి. సమయోచిత జ్ఞానముతో జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు జరిపించిన కొన్ని శ్రమలు వస్తాయి. క్రైస్తవుడు ఈ శ్రమలు అనుభవించడానికి సిద్ధముగా ఉండాలి. క్రైస్తవుడు ఈ శ్రమలు అనుభవించడానికి సిద్ధముగా ఉండాలి. అమ్మో శ్రమలు రాకూడదు నాకు, నిందలు రాకూడదు నాకు, అవమానాలు రాకూడదు నాకంటే అసలు నీవు క్రైస్తవేమో నీకు వ్యర్థమే. అసలు నువ్వు విశ్వాసంగా బ్రతకటం కూడా వ్యర్థమే. ఇది క్రైస్తవ జీవితం అంటే నిందలతో కూడింది, శ్రమలతో కూడింది, బాధలతో కూడింది. ఇప్పుడు మీరందరూ ఏం చెప్పారు? తప్పు చెప్పాల, ఉన్న విషయాన్ని చెప్పారు. ఏమేం చెప్పారు? ఆ మాట చెప్పినందుకు ఆ సేవకుడిని చంపేశాడు. ఆ సేవకుడు ఏం చేశాడు? ఆ వాక్యాన్ని మీరు తర్వాత 7వ వాక్యాన్ని చూడండి, చంపేశాడు. ఆ తర్వాత ఇక్కడ సహోదరుడైన యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళు చనిపోవటానికి సిద్ధపడి చనిపోయారు? ఎందుకు వారు అంత త్యాగముతో నిలిచారు అంటే, ఎంతకాలం ఇక్కడ బ్రతికినా ఇక్కడ విలువ లేదు. ఏం లేదమ్మా? ఇక్కడ కానీ కన్ను మూస్తే పరలోక రాజ్యములో మేము కన్ను తెరుస్తాం. ఎక్కడ తెరుస్తాం? ఆకలి దప్పుకు చింతలు మనో దుఃఖాలు లేవక్కడా. అన్నం తింటే ఒక బాధ, అన్నం తింటే
ఆయాసం, అరుగుదల ఉంట్లా, తినకపోతే నీరసం. ఇక్కడ బాధలై, ఇక్కడ అమ్మా, ఇక్కడ బాధలై. కానీ అసలు అక్కడ చింత లేదు, చీకు లేదు, బాధ లేదు, అసలేమి లేదు. ఆ రాజ్యములో మేము ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం అని వారు నిలిచారు. ఆ విధముగా నిలిచేవారు కావాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసుల వలన కొన్ని శ్రమలు వస్తాయి. ఎవరి వలనమ్మా? అలాగే సేవకులకు కొన్ని విశ్వాసుల ద్వారా వస్తాయి, విశ్వాసులకు కొన్ని సేవకుల ద్వారా వస్తాయి. అయితే ఆ శ్రమలలో నిలిచే వ్యక్తివై ఉండాలి. ఆ శ్రమలలో నిలిచే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణమైన విశ్వాసివి. అప్పుడు నీవు పరిపూర్ణమైన విశ్వాసి. కారు కొనుక్కున్నాం, ఇంట్లోకి తీసుకెళ్ళి పంచులోకి తీసుకెళ్ళి ఒక పట్ట కప్పేస్తే ఇక ఎంతకాలం ఉన్నది? గీత పడదు, మరకబడదు, దుమ్మంటదు. అందుక కారు కొనుక్కునేది. దేవునికి స్తోత్రం. అయితే తిరిగితే మచ్చబడద్ది, పంచర్ అవుద్ది, సొట్టపోద్ది, సొగసుపోద్ది, తిరగాలి. దేవునికి స్తోత్రం. అలాగే క్రైస్తవ జీవితంలో అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, వీళ్ళు తింటాకి వెళుతున్నారు అనుకుంటారు. కానీ అలా అనుకున్న వాళ్ళని ఒక్క పూట నాతో పంపిండి, ఇక జీవితంలో మళ్ళీ నోరెట్టాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు నాతో ఏం చెప్పాడంటే, అన్న నువ్వంటే ప్రజలు చాలా భయం అన్నా, నువ్వంటే అన్నారు. ఏంటి బాబు, నేను రవిడీనా, ఎవరినన్ను కొట్టానా, ఎవరిని తిట్టానని కదా అన్న. నీ దగ్గరికి రావాలంటేనే భయం అన్న జనానికి. నీ దగ్గరికి రావాలంటే కూర్చోబెట్టం, వస్తే ఎవరు వచ్చినా ఏం చెప్తావు? ఏదో ఒకటే. అందుకని నువ్వంటే భయం అన్న. దేవునికి స్తోత్రం. అందుకని మిమ్మల్ని బైబిల్ పట్టుకుని తింటాకి పోతున్నారు అన్న వాళ్ళు ఎవరైనా అనేవాళ్ళు ఉంటే ఒక పూట నా దగ్గరికి పెట్టండి, సాయంత్రానికి బిర్యానీ పెడతాం, అన్లిమిటెడ్, తినగలిగినంత. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఉంటాడు నా దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిందలు, ఈ అవమానాలు అన్నీ భరించితేనే నీకు పరలోక రాజ్యములో మహిమ కలిగిన కిరీటాన్ని ప్రభు ఇస్తాడు. ఇదంతా హింసలు ఇవన్నీ ఎవరి వలన వస్తాయంటే హేరోదు వలన వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా నిందించుంటూ, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తూ ఉంటే వాళ్ళు హేరోదు కుమారులని గమనించండి. ఆ స్వభావాలు మీ నుంచి దూరమవునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనము నుంచి మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవలసిన మాటలు ఇవి. చదవగలిగిన వారు ఒకసారి చదవండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున చాలు. ఆ 23 ఆ వాక్యాన్ని ఒక్కొక్కరు 2-3 సార్లు పలకండి. అక్కడ ఒక కార్యక్రమము జరిగింది. ఏం జరిగిందమ్మా? మన ఇంట్లో అప్పుడప్పుడు బర్త్డేలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. పంచెలు ఫంక్షన్, ఓణీలు ఫంక్షన్, లేకపోతే బర్త్డే ఫంక్షన్, లేకపోతే ఇల్లు ఓపెనింగ్ ఫంక్షన్, సహజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఈ యొక్క హేరోదు గృహములో జరిగింది. ఈ హేరోదు గృహములో జరిగితే ఆ బంధుమిత్రులను, స్నేహితులను, ఆ రాజ్యములో ఉన్న మంత్రులను, ప్రజలను, పేదవారిని అందరినీ పిలిచారు. ధనికులు వచ్చారు, దరిద్రులు వచ్చారు, గొప్పవాళ్ళు వచ్చారు, విఐపీలు వచ్చారు, అందరూ వచ్చారు.
అయితే చక్కగా రాజవస్త్రాలు వేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అతను మాట్లాడుతుంటే అసలు నిన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరని కేకలేస్తా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఏ కార్యక్రమము జరిగినా, మన జీవితంలో ఏ కార్యక్రమము జరిగినా మనము చేయవలసినది ఏమిటంటే దేవునిని మహిమపరచాలి. చెప్పాలి. ఏం చేయాలమ్మా? మనము దేవునిని మహిమపరచాలి. ఎందుకనంటే ఆయన మహాగణుడు, ఆయనకే మనము స్తుతి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వంట చేసేటప్పుడు ప్రభువుని స్తుతించాలి. వండింది ప్లేట్లో పెట్టేటప్పుడు ప్రార్థించాలి. అది తినేటప్పుడు ప్రార్థించాలి. ప్రతి విషయములో దేవునిని మనము మహిమపరచాలి. అమ్మ చెప్పాలి. ఏం చేయాలి? అంతే తప్ప అక్కడ ఏ వ్యక్తిని మనం మహిమపరచకూడదు. ఏ వ్యక్తిని మహిమపరచుకో. అబ్బా నువ్వు చాలా గొప్పోడువు, ఇంకా బతికే ఉన్నావు, చావలేదు, నీ ఆయుష్ గట్టిది, నీ చెయ్యి మంచిది, అమ్మా నీ చెయ్యి మంచిది, నీ కాలు మంచిది, నీకు ముక్కు మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను, బాధపడనని చెప్తాను, గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. బాధపడనని చెప్తాను. మళ్ళీ మీరు బాధపడి నన్ను బాధపడతారు. చెప్పనా? అందరూ నాకు మాట ఇవ్వాలి. అన్న చెప్పండి అన్న. నేను నిజమే అబద్ధం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. మళ్ళీ అన్న మీరు అంత మాట అన్నారని మళ్ళీ నా మీద బాధపడకూడదు. ఇక మళ్ళీ నా మీద బాధపడవద్దు. ఉన్న మాటే చెప్తున్నాను, వాస్తవే చెప్తున్నాను. వాస్తవే అన్న ఏంటని ఇలా చెప్తున్నారు, మీరు సేవకులైండి, ఆ విషయాలు ఎందుకన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా చెప్పమంటారా? నాకు బతిన ఆనందంగా చెప్పాడు, సుమతి చేతితో డబ్బులు దాపిస్తే మంచిదంట. మీ దగ్గర ఎవరైనా డబ్బులు ఉంటే సుమతి చేతికి ఇవ్వండి, దాచిపెడితే మీకు మంచిది. మళ్ళీ అడగకూడదు, జేసీబీ డ్యూ కట్టుకున్నా మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఒక రిపోర్ట్ నాకు చెప్పాడు ఆయన చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నాను. సాక్ష్యం దొరికింది, ఇక నాకు భయం లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పలేదాకో, ఆయన చెప్పింది చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనము గమనించి చూసినట్లయితే దేవునిని మహిమపరచలేదు. ఎవరు మహిమపరచలేదు? ఇంత గొప్ప కార్యక్రమము జరుగుతుంది, తనను తాను మహిమపరచుకుంటున్నాడు. తనను దేవునిని మహిమపరచలేదు. ఈ పూట నా జీవితములో లేక నీ జీవితములో ప్రతి విషయములో ఆయుష్ పొడిగించిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, దాహము తీర్చిన దేవుడు. అయ్యా నీవే కదా, నీవే కదా, నీవే కదా. ఈ స్థితిలో మేమున్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఈ 2024వ సంవత్సరాంతము వరకు మేమున్నామంటే కేవలం నీ కృప. దేవునికి స్తోత్రం. అసలు ప్రజలేమనుకున్నారంటే ఈ స్థలమంతా దీపం పెట్టే దిక్కు లేకుండా అయిపోద్ది అనుకున్నారు. ఎందుకనంటే కరోనాలో మొత్తం స్మాష్
ఎందుకు స్మాష్ అవుతుందంటే చర్చికి తాళం వేయాల. చర్చికి తాళం వేయిపోతాం ఒకటి తప్పు అంటే, చర్చి తెరిసాము, ప్రార్థన చేస్తున్నాము, పొయ్యి అంటించాము, ఆకలి అన్న ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నాం, అందుకని ఇది శ్మశానం అవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన రాజ్యానికి పిలవాలన్నా, ఇక్కడ ఉంచాలన్నా ఆమె ఎవరి చేతిలో ఉంది? అయ్యా ఎలా వస్తున్నాయో మాకు తెలియదు, నువ్వు ఇస్తున్నావు, మేము చేస్తున్నాం, నువ్వు ఇస్తున్నావు, మేము చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తర్వాత అయినా పాస్టర్ని అడగండి, అక్క ముక్కుకు పైకి ఎప్పుడన్నా మాస్క్ పెట్టుకున్నావా, చేతికి శానిటైజర్ రాసుకున్నావా అని అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు నాకు జలుబు అంటది, ఈ రెండు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఇది. బ్రతికి ఉన్నామంటే దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన్ని స్తుతించినా ఆయన రుణము తీర్చలేము. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన క్రియలు వర్ణింపలేనివి. ఇక్కడ కూర్చో, వర్ణింపలేనివి. ఆయన క్రియలు వర్ణింపలేనివి. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన తుఫాను, భారీ వర్షాలు. ఆ భారీ వర్షాలలో ఎటు చూసినా ప్లేట్లెస్ తగ్గిపోయిన పేషెంట్, వైద్యం చేయించి చేయి దాటిపోయిన తర్వాత పంపే హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్. ఇదే బెడ్ ఉంటే ఒక బెడ్ మీద ముగ్గురు బిడ్డలు. ఈ యొక్క ఆక్సిజన్ తీసి ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క ఆక్సిజన్ ఉంటే, అమ్మ అరగంట మీరు పెట్టుకున్నారు కదా, అరగంట అయిపోయింది మా బిడ్డకి ఇవ్వండి అని అలాగ టైమింగ్స్ చూసుకుని కూర్చుని నిలబడే పరిస్థితి. ఒక ఉదయము మధ్యాహ్నం లోపల ఒక నలుగురు అదే వార్డులో చనిపోయేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం ఒక నలుగురు చనిపోయేవాళ్ళు, రాత్రి ఒక 5 మంది 6 మంది చనిపోయేవాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే నిష్కలంక పక్కన ఒక బిడ్డ చనిపోయింది. ఇక శ్వాస లేదు. ఈ బిడ్డ తీసి ఆ బిడ్డకు పెట్టాం, ఆ బిడ్డ తీసి ఈ బిడ్డకు పెట్టాం, ఆ బిడ్డకు శ్వాస లేదు. అయితే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా గుంటూరు టౌన్కి బ్రతకటానికి వచ్చారు, పని చేసుకోవటానికి. ఏడ్చుకుంటూ తీసుకువెళ్తుంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నారని మేము అనుకున్నాం. ఆ డాక్టర్ రూమ్ ముందు ఒక చిన్న టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద చెరుకు పక్కన కూర్చుని ఒక 5 నిమిషాలు కూర్చుని డాక్టర్కి వెయిట్ చేసినట్టు చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత బెడ్ ఉంది, భార్య భర్తలు లేరు, బిడ్డ చనిపోయింది. ఎందుకనంటే ఆ బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డను ఇంటికి తీసుకుని వెళితే ఆ అద్దింటి వారు వాళ్ళని రానివ్వరని ఏం చేయలేక పరిస్థితులు ఆ విధముగా ఉన్నాయి. పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిష్కలంక ఆ పరిస్థితుల్లో గుంటూరు టౌన్లో 4 హాస్పిటల్లో రిజెక్ట్ చేసి పంపించేశారు. ఆఖరికి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. బ్రతికి ఉంది అంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం,
కాబట్టి ఇక జీవితాంతము మనము ఘనపరిచిన ఆ రుణము తీర్చలేము, ఆ రుణము తీర్చలేము. డబ్బుల ద్వారా బ్రతకలేదండి. దేని ద్వారా? చాలామంది చెప్తారు 50,000 అయింది, 1,00,000 రూపాయలు అయింది, ట్రీట్మెంటు ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పించాం. లేదు, డబ్బుల ద్వారా బ్రతకలేదు. ఇంకో విషయం చెప్పమంటారా? అప్పుడు దాదాపు మాకు ఒక 500 కూడా ఖర్చు అవ్వలేదు. 500 కూడా ఖర్చు అవ్వలేదు. అప్పటికే చందమామ హాస్పిటల్లో 15,000 బిల్లు వేశారు. అబ్రం పాస్టర్ గారు 3,000 ఇచ్చాడు. పాపకు బాగలేదని గోరంట్లకు వెళితే 3,000 ఇచ్చాడు. ఇక్కడ 15,000 బిల్లు వేశారు. నా దగ్గర ఒక 1,000 రూపాయలు ఉన్నాయి. ఇదిగో 4,000 కట్టించుకుంటే కట్టించుకో, ఉంచుకుంటే ఉంచుకోక, అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చెయ్యి విడిచినా దేవుడు చెయ్యి విడవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితులలో మాకు 15,000 బిల్లు వేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 6 అన్నదమ్ములకి ఒకే ఒక మగబిడ్డండి. 6 అన్నదమ్ములు అట నిలువు కాళ్ళ మీద నిలబడి అదే చందమామ హాస్పిటల్లో 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు బిడ్డకి. కట్టలు తీసుకొచ్చి ఎంతైనా ఖర్చు, మాకు ఆస్తులు ఉన్నాయి, ఒక్క బిడ్డ బ్రతకాలి మాకు. 6 మగపిల్లకు వాడొక్కడే నన్ను పెడతా ఉన్నారు. నేను ఫస్ట్ రోజే నేను తీసుకుని వెళ్ళిపోయాను. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజుకి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏంటి ఇక్కడికి వచ్చారంటే, అయ్యా చందమామ హాస్పిటల్లో 15 లక్షలు పూర్తయిన తర్వాత చేయి దాటిపోయింది, తీసుకెళ్ళమన్నారు. ఇంకెక్కడికి తీసుకెళ్ళక ఇక్కడ తీసుకొచ్చామన్నారు. ఆ బిడ్డ ఒక్క రోజుండి హాస్పిటల్ చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 500 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా మన పరిచర్యలో, మన కుటుంబాలలో ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కరోనా సమయంలో పాస్టర్కి ఒక ఫోన్ వచ్చింది. అమ్మ, మా ఇల్లంతా కరోనాతో ఉన్నామమ్మా, ఎవరు వచ్చి మాకు ప్రార్థన చేయట్లేదు, ఇదిగో ఇటన పోదామంటే మాకు రూపాయి లేదమ్మా, మాకంతా కరోనా వచ్చిందామని చెప్తే, పాస్టర్ నా పూట వస్తావో చేస్తావో, నన్ను తీసుకెళ్ళి అక్కడికి నేనేం చేస్తా, ప్రార్థన నువ్వు బయట ఉండని పట్టుకుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి మధ్యలో నిలబడి ధైర్యముగా వారికి ప్రార్థన చేసి వచ్చాం. వాళ్ళు బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత దినములన్నీ కూడా ఎవరిని మహిమపరుస్తుండాలి? అమ్మమ్మ, ఎవరిని మహిమపరుస్తుండాలి? అయితే ఈ వ్యక్తి దేవునిని మహిమపరచలేదమ్మా. ఎవరిని మహిమపరచలేదు? ఆ మాట ఇప్పుడు మీరు మరలా చదువుతారు. అతడు దేవుని మహిమ పరచనందున, అతడు దేవునిని మహిమ పరచనందున. ఈ పూట నీ బ్రతుకులు ఒక్కసారి ఆలోచించు. నీవు ప్రతి విషయములో దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, మహిమ పరచలేని స్థితిలో ఉన్నావా? రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు సామాన్యమైన వ్యక్తి కాదు. దేవునిని మహిమపరచనందున. ఇప్పుడు ఈ యొక్క హేరోదు యొక్క స్వభావాలు అన్నీ ఎలాంటివంటే, దేవునిని మహిమపరచడో. ఎవరిని మహిమపరచడో? దేవునిని మహిమపరచడు. దేవునిని మహిమపరచడు. మన జీవితంలో ప్రతి కార్యములో దేవునిని మనము మహిమపరచాలి. ఎందుకంటే గర్వం ఆ వ్యక్తికి ఏంటి? నా ప్రజలు, నా ఆస్తులు, నా కులము, నా డబ్బు, నా బంగారం, నేను, నా ఆరోగ్యం, నా తెలివి, నా శక్తి, నా బలం. గర్వం. గర్వం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యం చదవండి ఒకసారి. సామెతల గ్రంథము నాశనమునకు ముందు నాశనమునకు ముందు నాశనమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వము నడుచును నడుచును. ప్రియ దేవుని బిడ్డలారా,
పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. కాబట్టి గర్వము నీ బ్రతుకులో, నీ మనసులో, నీ హృదయములో, నీ జీవితములో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నువ్వు పడిపోతున్నావు, నాశనానికి దగ్గరగా ఉన్నావు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో మనము గర్వించటానికి ఏమి లేదు. మనం గర్వించటానికి, ఇప్పుడు నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండొచ్చు, నేను ఆరోగ్యవంతునిగా ఉండొచ్చు, కానీ ఉదయానికి లేస్తే మన గ్యారెంటీ. మరి ఎందుకు నీకు గర్వం? నువ్వు గర్వించక ప్రతి కోణములో యేసయ్యనే ఘనపరచాలి. ఏం చేయాలమ్మా? యేసయ్యనే ఘనపరచాలి. ప్రతి విషయములో యేసయ్య నామమే ఘనపరచబడును గాక. ఏం చేయాలమ్మా? ఘనపరచబడును గాక. ఆ వ్యక్తి ఘనపరచాలని తెలుసు, ప్రార్థించాలని తెలుసు, ప్రభువుని స్తుతించాలని తెలుసు, ఆదివారం మందిరానికి వెళ్ళాలని తెలుసు, కానీ వ్యక్తి చేయలేదు. చేయనందున ఆ వ్యక్తి జీవితము ఎలా ముగించబడిందో అక్కడ రాయబడి ఉన్న మాట చదవాలి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి వేసే వేషాలు చిన్న వేషాలు కాదు, సామాన్యమైన వేషాలు కాదు. ఇక సహించలేకపోయాడు, ఇక ఆగలేకపోయాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని చంపాలని ప్లాన్ చేశాడు. ఏం చేశాడమ్మా? లోకాసు వార్త 13వ అధ్యాయము 31 వాక్యాన్ని చదవండి. యేసు ప్రభు దగ్గరికి కొందరు వచ్చి ఆ గడియలోనే కొందరు పరిచయులు వచ్చి, నువ్విక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా వాడు యేసయ్యను చంపాలని ప్లాన్ చేస్తున్నాడు, సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు అన్నమాట, చెప్పండి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఏం పేరు పెట్టాడు దేవుడు? అమ్మా, నక్క. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ స్వభావము కలిగిన వారు అక్కడక్కడ నాకు కనిపిస్తుంటారు. ఏ స్వభావం కలిగిన వాళ్ళు? నక్క స్వభావం. ఈ నక్క స్వభావము కలిగిన వాళ్ళంటే నాకు కాస్త భయమే. నాకు కాస్తంత. ఎందుకు భయము అంటే దానికి ఒక ప్రాముఖ్యమైన వాక్యం ఉంది. ఏంటి వాక్యం అంటే, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసన వస్తూ ఉన్నాయి. పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వాక్యం. పరమగీతాలు మన ద్రాక్ష తోటలు మన సంఘములు పూత పట్టి ఉన్నవి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి. అయితే ఈ నక్క స్వభావము కలిగిన వారు, ఏ స్వభావం కలిగిన వాళ్ళు? నక్క స్వభావము కలిగిన వాళ్ళు. ఈ నక్కకు ఉన్న స్వభావం ఏమిటంటే, ఇక్కడ గోతులో దూరుద్ది, ఆ గోతులో బయటకు వస్తుంది, ఈ గోతులో దూరుతుంది, ఈ గోతుల నుంచి బయటకు వస్తుంది.
దేవునికి స్తోత్రం. ఎటు పోతుందో ఎటు వస్తుందో ఎవరికి తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ద్వారంలో పోతుందో తెలియదు, ఎక్కడి నుంచి బయటకు వస్తుందో తెలియదు. నీ జీవితంలో, నీ కుటుంబములో ఒక సాక్ష్యము నీకు కావాలి. నమ్మకస్తురాలవు, నమ్మకస్తుడవు అని. సంఘములో సాక్ష్యము కావాలి. నమ్మకస్తుడు, నమ్మకస్తురాలని. ఆ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు సాకులే సాకులు. ఏం చెప్తారమ్మా? సాకు. ఏంటమ్మా సాకు అంటే? అది ఎలా ఉంటుందంటే, సాకు అంటే ఇప్పుడు 2వ తారీఖున స్కూల్ ఓపెనింగ్. ఎప్పుడమ్మా పాప? 2వ తారీఖు. ఎప్పుడు రమ్మన్నారు అమ్మ? చెప్పమ్మా, ఎప్పుడు రమ్మన్నారు? 2వ తారీఖు రమ్మన్నారు. అసలు వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉంటే రమ్మన్న డేట్కి వెళ్ళాలి. వెళ్ళే ఉద్దేశము లేక 2వ తారీఖు అమ్మా, 2వ తారీఖు ఏ వారం వచ్చింది? గురువారం వచ్చింది. వెళ్ళేసరికి క్లాస్ ఉండదు. ఇక శుక్రవారం, మళ్ళీ శనివారం వచ్చేసి హాలిడేస్ ఉంటుంది. ఆదివారం ఇక హాలిడేసే ఉంటుంది. ఇక సోమవారం తర్వాత పోతే బాగుంటుంది. అంటే అసలు వెళ్ళే ఉద్దేశం లేక సాకులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నువ్వు దేవుని మందిరానికి రావాలి అంటే ఏమి అడ్డుండదు. అసలు రావాలి అన్న ఉద్దేశం నీకుంటే, ఆ నక్కలాగా గుంట్లోనే కూర్చోవాలని ఉంటే, పండగ పూట సైతాన్ని పట్టిందా నీకు? ప్రభువుని స్తుతించవలసిన వ్యక్తివే, ప్రభువుని మహిమపరచవలసిన వ్యక్తివే. దేవునికి స్తోత్రం. ఇటు దొరుకుతుందా? అది ఎటుపోద్దో నక్క. ఆ నక్క ఇటుపోద్దో కూడా సాక్ష్యం లేదు. దానికి ఏం లేదు. ఎక్కడికి పోద్దో కూడా సాక్ష్యం లేదు. దేవునికి స్తోత్రం. అయితే భయం ఏంటంటే, ఈ నక్క చేసే పని ఏంటంటే, ద్రాక్ష చెట్టు పూత మీద ఉంది. దేని మీద ఉంది? ఈ నక్క చేసే పని ఏంటంటే, ఆ పూతను చెడగొట్టేస్తుంది. ఆ పూతను అక్కడ రాయబడి ఉంది, మన ద్రాక్ష తోటలను చెరుపు, నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచన విధానాలే కానీ, మన ప్రవర్తనలే కానీ, మన ఆత్మీయ స్థితే కానీ ఈ స్వభావాలకు, ఈ లక్షణాలకు దూరముగా ఉండునుగాక. ప్రభు డైరెక్ట్గా చెప్తున్నాడు, ఆ నక్కతో ఇలా చెప్పండి. ఆ వ్యక్తి మనిషి కదా, ఆ వ్యక్తి ఒక దేశానికి రాజు కదా, ఒక అధికారి కదా. అధికారి లక్షణాలు లేవు, రాజు లక్షణాలు లేవు, ఒక మానవత్వ లక్షణాలు ఆ వ్యక్తిలో లేవు. ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు, ఆలోచనలు, ఉద్దేశాలంతా నక్క జిత్తులే. కాబట్టి డైరెక్ట్గా ప్రభువే పెట్టేశాడు, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ పూట నీ జీవితానికి నా దేవుడు సంపూర్ణమైన విశ్వాసి, నా ప్రియురాలు, నా బిడ్డ అన్న పేరు నీకు పెట్టే దశలో నీ వ్యక్తిగత జీవితం ఉందా? లేకపోతే నీకు కూడా అలాంటి బిరుదే పెట్టే లక్షణాలు నీ బ్రతుకులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ యొక్క నడవడికలో అవి ఉన్నాయా?
లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కలిగి ఉన్న గృహములో నీకు మంచి సాక్ష్యము కావాలి. నీవు కలిగి ఉన్న సంఘములో నీకు ఒక మంచి సాక్ష్యము కావాలి. సాకు ఏదొక సాకు లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెన్ని మారులు ఆయన సన్నిధిలో చేరుకొని నువ్వెంతగా ఆయన్ని గణపరుస్తున్నావో ఒక దైవజనుడు గుర్తించకపోవచ్చు, ఒక తోటి వ్యక్తి గుర్తించకపోవచ్చు, కానీ పరలోకమందున్న దేవుడు నీ స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. తగిన కాలమందు ఇదిగో పరలోకములో ఆ స్తుతికి తగిన ప్రతి ఫలాన్ని నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబానికి అనుగ్రహించటానికైనా సిద్ధ మనసుతో ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. నక్క స్వభావం ఎవరిదమ్మా? అమ్మమ్మ, ఈ స్వభావాలన్నీ ఆ వ్యక్తిలో, ఇలాంటి పరిస్థితులు ఆ వ్యక్తిలో ఉంటే ఆఖరకు దేవుని దూత ఇక సహించలేక ఆ వ్యక్తిని వచ్చి మొత్తింది. ఆ వ్యక్తి జీవితం అక్కడే పతనమైంది. అలాంటి అనుభవాల నుంచి దూరమవుదురుగాక. ఒక శ్రేష్టమైన అనుభవాలలో మంచి సాక్ష్యము కలిగి ఆ యొక్క నూతన సంవత్సరములోనికి ప్రవేశించి శ్రేయస్సుకరమైన ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. హల్లెలూయా. ఏదైనా గాలి, ఏదైనా సిమ్టమ్స్, ఏదైనా కొద్దిగా ఇలాంటివి ఏదైనా ఉన్నా ఈ 2024లోనే విడిచిపెట్టుదువుగాక, వదిలిపెట్టుదువుగాక. సంపూర్ణమైన అనుభవాలతో, శ్రేయస్సుకరమైన ఆశీర్వాదముతో నూతన సంవత్సరములో అడుగు పెట్టుదువుగాక. ఆయన చెప్తున్నాడు. ఆ చివరికి ఆ వాక్యాన్ని చదవండి. మన స్టార్టింగ్ వాక్యము జ్ఞానులతో ఏం చెప్తున్నాడు? ఏ రోజు వైపు నీవు, మత్తయి సువార్త 2:12 తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన ఏ రోజు అనుభవాల్లోనికి, ఆ యొక్క నక్క శాస్త్రంలోనికి, ఆ దుష్టత్వం అనుభవాల్లోనికి, ఆ గర్వించు అనుభవాల్లోనికి, ఆ హింసించు అనుభవాల్లోనికి, ఆ వ్యభిచారపు అనుభవాల్లోనికి, ఆ అసూయ అనుభవాల్లోనికి, పిల్లలు హింసించే అనుభవాల్లోనికి, ఆ కలవరు పెట్టే పరిస్థానాల్లోనికి నువ్వు వెళ్ళకోకుండా నువ్వు డైరెక్ట్గా 2025లో అడుగు పెట్టేయాలి. దేవునికి స్తోత్ర. లేదు నేను ఇంకా అక్కడే ఆ పక్కన కూర్చుంటాను అంటే క్షేమకరమైన దినాలు నువ్వు చూడలేవు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ దయ కలిగిన హస్తాన్ని చాపండి అయ్యా, నీ కృప కలిగిన హస్తాన్ని చాపండి అయ్యా. అయ్యా, నీ ప్రజల కొరకు తండ్రి చాలా విషయాలు మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా, ఏ రోజు అనుభవాలు, అలవాట్లు, లక్షణాలు దూరమవును గాక, దూరమవును గాక. ఒక సంపూర్ణమైన విశ్వాసముతో అయ్యా నీ సన్నిధానములో సాగిపోయే అనుభవాలు మీరు అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి యేసేపు అయ్యా తండ్రి ఏ రోజు లక్షణాలు, ఎక్కడ ఎవరి మీద ఆలోచనలు ఈ ఏలుబడి చేయకోకుండా సంపూర్ణమైన మనస్సు కలిగి వాక్యముతో ఉదక స్థానము చేయబడిన వారై అయ్యా ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదముతో నూతన సంవత్సరములు అడుగుపెట్టే అనుభవాలు ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అయ్యా. మా జీవిత దినములన్నీ నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా అయ్యా అయ్యా మునుపుడు కంటే 2024 సంవత్సరము కంటే 2025 సంవత్సరములో అయ్యా మా స్తుతులు నీకే అయ్యా మరి ఎక్కువగా నిన్ను స్తుతించి ఘనపరిచే అనుభవాలను అయ్యా మా బ్రతుకులో అయ్యా మా కుటుంబములో ప్రతి కార్యక్రమములో కూడా, ప్రతి విషయములో కూడా నిన్నే స్తుతించి, నిన్నే ఘనపరిచి, నిన్నే మహిమపరిచే అనుభవాలు మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు,
కుమారుని యొక్క పరిశుద్ధతయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఈ యొక్క ఆరాధన